నీవు నన్ను అవరోధిస్తున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీవు దుర్బాణాలు పట్టుకొని నిల్చుంటున్నావు. అలా కాదు, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పండి. నేను అక్కడ నిలబడితే నేను అక్కడే ఉంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా మీరు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వండి ప్రభు అని వేడుకున్నాడు కలిపురుషుడు. అప్పుడు పరీక్షిత్తు, నీకు 4 స్థానాలు ఇస్తున్నానని చెప్పాడు. మొదటిది జూదశాల యందు నీవు ఉండవచ్చు. రెండవది మద్యపానశాల యందు నీవు ఉండొచ్చు. మూడవది స్వేచ్ఛా విహారిణులై ధర్మమునకు కట్టుబడక ఆచార భ్రష్టులైన స్త్రీల యందు నువ్వు ఉండవచ్చు. నాలుగవది జీవహింస జరిగేటటువంటి ప్రదేశములందు నీవు ఉండవచ్చు. అది విని కలిపురుషుడు, అయ్యా మీరు 4 స్థానాలు ఇచ్చారు, కానీ వాటి స్థానాల్లో నిలబడడానికి నాకు వీలు కలిగేలా లేదు. ఎందుకంటే పరీక్షిత్తు పరిపాలనలో ప్రజలు ఎవరు వాటి జోలికి వెళ్ళారు కనుక నాకు ఇంకొక స్థానాన్ని కూడా ప్రసాదించండి ప్రభు అని అడిగాడు. అందుకు పరీక్షిత్తు, బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని చాలు మహాప్రభు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే. వెంటనే ఆ కలి ప్రభావం చేత అహింసకు పాల్పడి వేటకు వెళ్ళాడు. అక్కడ తపస్సునందు నిమగ్నుడైన శమీక మహామునిపై చచ్చిన పామును వేస్తాడు. అది తెలిసి శమీక మహర్షి కుమారుడు శృంగి కోపోగ్రుడై 7 రోజులలో తక్షకుని చేతిలో మరణించమని పరీక్షిత్తును శపిస్తాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత పరీక్షిత్ మహారాజు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప హృదయుడై ఉండగా శుకుడు వచ్చి భాగవతమును 7 రోజులలో వినిపిస్తాడు. కావున పై 5 విషయములందు కలిపురుషుని ప్రభావం ఉంటుంది. వీటిలో దేనికి లోనైనను మనం నైతికంగా పతనమవుతాము, భగవంతునికి దూరం అవుతాము. కలిపురుషుడి ప్రభావం నుండి భగవన్నామస్మరణ ఒక్కటే మనం రక్షించగలేదు. ఓం నమః శివాయ.